జూబ్లీహిల్స్ పై బీజేపీ ఫోకస్ పెంచిందా? రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుందా? బస్తీలు కాలనీలన్నీ చుట్టేస్తున్నదెవరు? టీడీపీ కీలకమని ఎందుకు ప్రచారం సాగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతితో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీల దృష్టి ఈ నియోజకవర్గం మీద పడింది. ఎంతో పేరున్న ఈ స్థానాన్ని అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే కమలం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. హైదరాబాద్లో ఉంటే తప్పనిసరిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బస్తీలు కాలనీల్లో సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సాధారణంగా సిటీలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలు పెట్టుకునేవారు. అయితే ఉప ఎన్నిక జరగనుండడంతో జూబ్లీహిల్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చివరకు ప్రధాని మన్ కీ బాత్ ను వీక్షించే ప్రోగ్రాం కూడా ఆయన ఇక్కడే పెట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ తమకు అనుకూలమైన వాతావరణం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. కాస్త కష్టపడితే ఎలాగైనా నెగ్గుకు రావచ్చన్న భావనలో ఉంది. ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు కూడా మద్దతిస్తారని కమలం లెక్క కడుతోంది. అటు టీడీపీ ఓట్ల కోసం కేటీఆర్ కూడా లోకేష్ ను కలిశారని ప్రచారం సాగుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆ పార్టీ ఓట్లే కీలకం కానున్నాయన్నది అర్థమవుతోంది. ఇటు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎవరి ఖాతాలోకి వెళుతుందన్నది ఆసక్తిగా మారింది.